ఇప్పుడు మీకు అభ్యంతరం లేకపోతే 120 గజాలు అన్నారు ఇందాక. అవును. 120 గజాలు ఎంత కాస్ట్ లో ఉందంటే? ఇప్పుడు ప్రెజెంట్ కాస్ట్ అయితే 120 గజాలది 10 లక్షలకే ఇస్తున్నామండి ఇప్పుడు ఓకే. ప్రెజెంట్ గా. కానీ ఈ వీడియో చూసే వరకు ఒక 2 మంత్స్ 3 మంత్స్ అయితే అది వేరే అవుతుంది చెప్పేదానికి. అందుకే ఇప్పుడున్న ప్రెజెంట్ రేట్ మాత్రం 10 lakhs కే కస్టమర్ కు మనం ఇవ్వగలుగుతున్నాం. Right. 120 గజాలది. అది 5 lakhs కడితే చాలు వాళ్ళు, మిగతాది బ్యాంక్ లోనే మనం ఇప్పిస్తాం అన్నమాట. కానీ సిటీ ఎంత ఎక్స్పాండ్ అయిపోయిందండి అప్పటికి ఇప్పటికి. ఎంతో దూరం వచ్చినా కూడా ఇది సిటీలోనే ఉన్నట్టుగానే ఉంది. ఎగ్జాక్ట్ మెయిన్ రోడ్స్ బాగుండడం ఒకటి, కనెక్టివిటీ కనెక్టివిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా డెవలప్ అవుతుంది. కరెక్ట్. వరంగల్ హైవే కూడా ఇప్పుడు మనకి ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చింది. ఇది దాదాపుగా హైదరాబాద్ నుండి వరంగల్ వరకు ప్రతి 10 కిలోమీటర్స్ ఒక మైల్ స్టోన్ ఉంటుందండి. ప్రతి 10 కిలోమీటర్స్ అంటే కస్టమర్ ఎవరైతే ఉంటారో గట్కేసర్ నుండి స్టార్ట్ చేస్తే గట్కేసర్ లో ఆల్రెడీ ఎడ్యుకేషన్ హబ్ అవుతుంది, ప్లస్ ఐటీ సెక్టర్ వచ్చింది. నెక్స్ట్ బీబీ నగర్, అక్కడ ఎయిమ్స్ అనే ఒక పెద్ద హాస్పిటల్ వచ్చింది బీబీ నగర్. ఆ తర్వాత వచ్చేసి భువనగిరి ఆల్రెడీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతుంది. తర్వాత యాదగిరిగుట్ట ఆల్రెడీ ఇక మన తెలంగాణ తిరుపతిగా ఫేమస్ అయిన యాదగిరి. ఆ తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ ఇండస్ట్రియల్ వస్తుంది. ఇప్పుడు జనగాం. ఈ జనగాం కు మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఇది ఆల్రెడీ. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంటే ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అని పేరు ఇచ్చింది.